గుజరాత్లో 26 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకునేందుకు మే 7న ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలోనే శనివారం కొన్ని జాతీయ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. ఎన్నికల ముందు వరకు గుజరాత్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని, బీజేపీ కంచుకోటను బద్దలు కొడుతుందని చెప్పారు. కానీ పోలింగ్ చూస్తే కాంగ్రెస్కు మెజార్టీ సీట్లు తగ్గినా డబుల్ డిజిట్ సీట్లైనా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈలోపే ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలేలా ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం గుజరాత్లో బీజేపీ 25 నుంచి 26 సీట్లు గెలుచుకుంటుందని, క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతుందని అంచనా. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్కు కేవలం 1 సీటు మాత్రమే రావచ్చని ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. అహ్మదాబాద్ ఈస్ట్, గాంధీనగర్, అహ్మదాబాద్ వెస్ట్, ఆనంద్, బనస్కాంత, బార్డోలి, సౌరాష్ట్ర, కచ్ మరియు చోటా ఉదయపూర్ ఈ ఎన్నికల సీజన్లో గుజరాత్లోని కొన్ని ముఖ్యమైన స్థానాలున్నాయి. అంతేకాకుండా ఏఏపీ మరియు కాంగ్రెస్లు భారత కూటమి భాగస్వాములుగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. భరూచ్ మరియు భావ్నగర్ 2019 లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లో బీజేపీ మొత్తం 26 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఆయన మంత్రివర్గ సహచరుడు పర్షోత్తం రూపాలా కూడా పోటీ చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం న్యూస్ 18 మెగా ఎగ్జిట్ పోల్ ప్రకారం భారతీయ జనతా పార్టీ గుజరాత్లో అద్భుతమైన విజయాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉంది. మొత్తం 26 సీట్లు తమకు అనుకూలంగా ఉంటాయని అంచనా వేయబడింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాష్ట్రంలో బీజేపీకి గణనీయమైన విజయాన్ని సూచిస్తున్నాయి. ఓటర్లలో దాని బలమైన స్థానాన్ని మరియు ప్రజాదరణను పొందనున్నట్లు తేల్చేశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.